రే మహేష్ లేరా, ఎక్కడికి రా? బ్యాగ్ తగిలించుకుని వెళ్తున్నావు? స్కూల్కి వెళ్తున్నాను నాన్న. నువ్వు చదువుకొని దేశాన్ని ఉద్ధరించేది ఏం లేదు కానీ పశువులు నొక్కటానికి వెళ్ళి పని చూసుకోపో. నేను పని చేయను, నేను స్కూల్కి వెళ్ళి చదువుకుంటాను. చెప్పింది చేయమంటే ఎదురు చెప్తారా? నాకు చదువు కావాలా? నీకు చదువు, వెళ్ళి పని చేయపో. అయ్యా ఆకలి అవుతుంది అయ్యా. అయ్యయ్యో, ఇంట్లో కూడా ఏం లేదే. సరే ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. తినయ్యా. అయ్యా నువ్వు తినక 3 రోజులైంది, నువ్వు తినయ్యా. అయ్యా ఏడ్చకయ్యా, నేను బాగా చదువుకొని మన కష్టాలు తీరుస్తానయ్యా. బుజ్జి బుజ్జి లేగమ్మా, స్కూల్ కి టైం అవుతుంది. ఏమ్మా స్కూల్ టైం అవుతుంది, త్వరగా స్నానం చేసిరా అమ్మా. బుజ్జి రెడీనా? ఇదిగో బాయ్. మేడం నేను కూడా బడికెళ్ళి చదువుకుంటాను మేడం. ఇంటింటికి వెళ్ళి పాచి పని చేసుకునే నువ్వు స్కూల్కి వెళ్ళి చదువుకుంటావా? చదువుకోవాలంటే చాలా డబ్బులుండాలి. నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నోరు మూసుకుని లోపలికి వెళ్ళు, ఇంట్లో పనులు చూసుకో. నీ ముఖానికి చదువు ఒకటి. వెళ్ళు వెళ్ళు, పని చూసుకో. రండి రండి రండి, త్వరగా ఎక్కండి, నెమ్మదిగా. ఎక్కు, ఎక్కండి ఎక్కండి తొందరగా. ఏయ్ ఆగు, నువ్వెక్కడికి? అన్నా నేను స్కూల్కి వచ్చి చదువుకుంటానన్నా. చెత్త కుప్పలు దొరికిన నువ్వు స్కూల్కి వచ్చి చదువుకునే ముఖమేనా? చదువుకోవాలంటే చాలా డబ్బులు ఉండాలి. నీ బ్రతికెంత? చల్ దిగో. అమ్మా ఏమండి, ఫోన్ వచ్చింది. హలో సార్. సార్ వచ్చేస్తున్నాను సార్, 5 minutes సార్. సార్ బాయ్ డాడీ. అమ్మయ్యా. రే తినించాలు, తొందరగా చేతులు కడుక్కుని స్కూల్కి వెళ్ళు, టైం అయిపోయింది. సరేనా? హలో అమ్మా, నా పుస్తకం ఇక్కడ పెట్టాను, నువ్వేమైనా చూసావా? నేను రెడీ అయ్యాను. నా పుస్తకం ఎక్కడుందో ఇస్తే. నాకు ఇంకేం పని లేదనుకుంటావా? ఫోన్ ఇవ్వరా ఫస్ట్, మర్యాదగా ఫోన్ ఇవ్వు. ఇవ్వరా, ఇవ్వు. నిన్ను 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 ఇలా కాదురా, నీ పని చెప్తావు. అమ్మా స్కూల్కి టైం అవుతుందమ్మా, డోర్ తీయమ్మా.
ఈ రోజు దీన్ని అస్సలు వదలకూడదు. వద్దు మాస్టర్, వద్దు మాస్టర్, ప్లీజ్ మాస్టర్, ప్లీజ్ మాస్టర్, వద్దు. అన్నా అమ్మా చెల్లమ్మా, అమ్మా చెల్లమ్మా, లేమ్మా, అమ్మా చెల్లమ్మ, నీకోసం మట్టి గాజులు తీసుకొచ్చానమ్మా చెల్లమ్మా. అయ్యో అమ్మా చెల్లమ్మా, లేమ్మా. ఏంట్రా అయ్యా, ఏమైంది? నేను గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళను, ప్రైవేట్ స్కూల్కి అయితే వెళ్తాను. ఏంట్రా అయ్యా, ఇప్పుడు చూసినా ప్రైవేట్ స్కూల్ అంటావు. ప్రైవేట్ స్కూల్లో ఉన్నదేంటి, గవర్నమెంట్ స్కూల్లో లేనిదేంటి? ఎల్లు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకో. వెళ్ళను. నాకేదో చెప్తావా? ఎలా చెప్తావా? ఆ? చెప్తావా? ఏయ్, ఈ డబ్బుతో బుక్కులు కాదమ్మా, క్వార్టర్ కొనుక్కోవాలి, క్వార్టర్. పుస్తకాల కోసం కూడబెట్టుకున్న డబ్బులు నాకు ఇచ్చేనా? క్వార్టర్ కావాలి, బుక్కులు కాదు. ఆ, స్వామి రంగా ఈరోజంతా ఆపండి, ఆపండి, ఆపండి. అమ్మా. ఏ ఆగండి ఆగండి, ఎక్కడికి? రే వాచ్మెన్, ఇలారా, ఇలా బయటకు పంపించే. వెళ్ళండి, మళ్ళీ ఇటు కనపడండి, కాలు ఎగర కొడతా. ఏంట్రా, ఏమైంది? దెబ్బలేంటమ్మా? మేము చదువుకోవాలని స్కూల్కి వెళ్తే మమ్మల్ని కొట్టి గెంటేశారు. ఏడ్చొద్దండ్రా, ఏడ్చొద్దమ్మా, ఏడ్చొద్దు పాప. ఊరిలో ఉండండి, నేను మిమ్మల్ని చదివిస్తాను, రండి దా. రేయ్ వదలరా, రారా. ఏమైంది పాప?
మా నాన్న తాగి తాగి మా అమ్మ తల బలకొట్టి చంపేశాడు. నేను చదువుకొని నా కాళ్ళ మీద నిలబడదామంటే చదవనీయట్లేదు. ఊరుకో, ఏడ్చొద్దు. నేను నిన్ను చదివిస్తాను, ఓకేనా? ఏయ్, జరగండి. చేసేవరయ్యా, ప్రైవేట్ స్కూల్ చదివితే సోదరు నా దగ్గర లేదని నేనుకున్నా నన్ను ఒంటరి వాళ్ళు చేసి వెళ్ళిపోయావరయ్యా. నా బంగారు తండ్రి, ఇంకా నేను ఎవరి కోసం బతకడదా దేవుడా? అయ్యో, ఒంటరి వాళ్ళు అయిపోయానే. దేవుడా, అన్యం పుణ్యం ఎరుగని వయసులో ఆకలితో పోరాడుతూ కన్నీటితో బాధపడుతూ ఇలా ఎంతో మంది చిన్నారులు బానిసలుగా బతుకుతున్నారు. దీనికి కారణం వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే కాదు, వారి చుట్టూ ఉన్న సమాజం కూడా. అందుకే మానవత్వంతో ముందు మనం మారదాం. తద్వారా ఆ పసివారి జీవితాల్ని మార్చి రేపటి పౌరులే నేటి బానిసలుగా కాక నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దుదాం. అందరినీ చదివిస్తారని ఆశిస్తూ మీ ఎంకే మహేంద్ర.